అయితే చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అదేంటంటే దేవుడు కోపగించుకుంటాడా, దేవుడు ఉగ్రతను కనబరుస్తాడా అని మాట్లాడుతున్నారు. బైబిల్ తెరిచి బైబిల్లో దేవుడు అలా ఎంతమందిని చంపాడు, అంతమందిని చంపాడు, అలా కోపగించుకున్నాడు, ఇలా కోపగించుకున్నాడు, ఈయనేం దేవుడు, దేవుడు అంటే అందరిని ప్రేమించాలి కదా అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కోపపడకపోతే, దేవుళ్ళో ఉగ్రత లేకపోతే ఆయన దేవుడు కాదు. ఎందుకు చెప్తాను వినండి. బైబిల్ ఏమని చెప్పిందంటే, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పింది, దేవుడు న్యాయవంతుడు అని చెప్పింది, దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పింది, దేవుడు తండ్రి అని చెప్పింది. ఈ 4 ఆయన గుణాలైతే ఉగ్రత అంతర్లీనంగా ఉండి తీరాలి. నేను తండ్రిని, నా బిడ్డకి ఎవడైనా అపకారం చేస్తే వాడిని ప్రేమిస్తానా? నా బిడ్డను ప్రేమిస్తున్నాను అంటే నా బిడ్డకు హాని చేసే దేన్ని కూడా సహించను అని దీన్ని చెప్పాలన్నా ప్రత్యేకంగా? నా బిడ్డ అంటే నాకు ప్రాణం అండి అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ఆ ప్రాణానికి ఏదైనా తేడా జరిగితే వాడి ప్రాణం తీయడానికి కూడా సిద్ధమే అని మళ్ళీ చెప్పాలన్నా? రెండో లైన్ దీన్ని అర్థం చేసుకోవాలంతే. దేవుడు పరిశుద్ధుడు అంటే అపరిశుద్ధతను సహించడు అని, అంతేనా? మళ్ళీ చెప్పాలన్నా రెండో లైను, నాకు అపరిశుద్ధత అంటే ఇష్టం లేదు అని చెప్పాలన్నా? దేవుడు న్యాయవంతుడు అన్నప్పుడు ఆయన అన్యాయాన్ని సహించడు అని చెప్పాలన్నా రెండో లైను? దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నప్పుడు ఆయన ప్రేమను వెక్కిరించినప్పుడు ఆయన ద్వేషిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాలన్నా? కాబట్టి దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అంటే ఆయన పరిశుద్ధతని, ఆయన ప్రేమని, ఆయన న్యాయాన్ని, ఆయన తండ్రితనాన్ని కాదన్నప్పుడు వారి మీద కోపం బయలుపరచబడుతుంది.